హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అమ్మ వాళ్ళ ఇంటి కానుండి. ఎందుకంటే ఇంక అమ్మ చనిపోయిన కానుంచి ఎప్పుడు రమ్మంటుంది, కానీ మాకు వెళ్ళడం వీలు కావట్లేదు. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి అందరం వచ్చాము కదా, అక్క వాళ్ళు తమ్ముడు అందరం కలిసి అనేసి వెళ్తున్నాము. వెళ్ళే మధ్యలో ఆగాము, ఎందుకంటే ఈ రేగుపళ్ళ చెట్టు కనిపించింది ముందుకు. అలా అనేసి ఆగి రేగుపళ్ళు తెంపుకోవడానికి వెళ్ళాము. ఇగో ఇప్పుడు ఇక్కడైతే రేగుపళ్ళు అన్నీ కచ్చగానే ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, అందుకనేసే పనులు అయితే లేవు. నాకు రేగుపళ్ళ చెట్టు కనపడితే చాలా ఇష్టం కదా రేగుపళ్ళు, అందుకని తెంపుకుందామని వచ్చాను. చూడండి ఏమి లేవు. నేను తెంపుతుంటే ఇగో మా చెల్లె వచ్చింది, తను నాకు కూడా కావాలి అనేసి ఇగో ఫొటోస్ కూడా దిగుతుంది, ఆమె వీడియోస్ తీస్తుంది. అంతలకే ఇగో మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఎన్ని తెంపానో నేను, నాకు పెట్టు పిన్ని అని. అసలు అక్కడ లేనే లేవు, అన్నీ కచ్చగానే ఉన్నాయి, బాగాలేవు. వద్దులే అనేసి వెళ్తున్నాము. వెళ్తుంటే ఇగో ఇక్కడైతే మిర్చి ఏమంటారు, మిరపకాయల తోట, మిర్చి తోట కనిపించింది. అందులో అయితే మినప చెట్లు ఉన్నాయి. మినపకాయ అంటే తెలుసా తెలియదా మీరు కామెంట్ చేయండి నాకు. తోటలోనే అవి కూడా వేశారు. మినపకాయ తెంపుదామని, నేను పచ్చిది ఎప్పుడు తినలేదు, తిందాం అనేసి చూసాను. ఇక మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక మిరపకాయ, ఇది మిరపకాయ తోట అయితే చాలా బాగుంది, అసలు గ్రీన్ కలర్లో బాగుంది. మా చెల్లె కొన్ని ఫొటోస్ వచ్చింది, తను కూడా ఫొటోస్ అయితే దిగాము. ఇక మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. రాగానే మా పిన్ని నాకు వాటర్ ఇచ్చింది, అందులో ఏది రాగి చెమ్ములో ఇచ్చింది. వావ్, భలేగా ఉంది. ఈ రోజులలో రాగి చెమ్ములు ఇత్తడివి ఎవరైనా వాడుతున్నారా అండి? కానీ మా పిన్ని వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇత్తడి వాటిలలోనే వండుకొని తింటున్నారంట. చూడండి, ఇక గోల్డ్ కలర్ లాగానే ఉన్నాయి, లోపల అయితే సేమ్ గోల్డ్ లాగానే, ఎంత బాగా అనిపించింది. ఈ గిన్నెలు ఇప్పటివి కావు, 50 years కిందివంట. అసలు ఇప్పుడు అన్ని ఏళ్ళవి ఉంటానయా, అసలు ఎంత బాగా అనిపించింది అంటే బాగా. అసలు నాకైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి రాగానే భలేగా అనిపించింది అసలు. ఇక టీ పెట్టింది, టీ తాగాము. ఎందుకంటే మనం ఎప్పుడు కప్పులలో తాగుతూనే ఉంటాం, కానీ మా పిన్ని వాళ్ళు మట్టి కప్పులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, హెల్త్కు మంచిది అనేసి కొంచెం హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకుంటారు మా పిన్ని వాళ్ళు. ఇగో చూడండి, మట్టి కప్పులలో పోసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం తాగుతున్నాను, మీరు ఇంతకుముందు తాగారా లేదా నాకు కామెంట్ చేయండి. టీ తాగాము. టీ తాగి ఆల్బమ్స్ చూద్దాం అనేసి, మనం ఫస్ట్ ఎవరింటికైనా వెళితే ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఆల్బమ్స్ చూద్దాము, ఎందుకంటే మనం అప్పట్లో ఫంక్షన్స్లలో ఎలా ఉన్నాము ఏంది అనేసి చూద్దాము. ఇగో మా అమ్మ అయితే, మేము మా అమ్మ కోసం చూసాము. మా అమ్మ అయితే ప్రతి ఫంక్షన్స్లలో ఇగో ఉంది. మా చెల్లె వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు మేము అప్పుడు ఎలా ఉన్నామో ఇగో చూడండి. అసలు అప్పుడు ఉన్నప్పుడు ఇప్పటికీ చాలా చేంజ్ ఉంటాం కదా అందరము. మెయిన్ మా అమ్మ గురించి అయితే అసలు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే అమ్మని మిస్ అవుతున్నాం కదా అండి. చాలా బాధ అంటే బాధ ఉంటుంది. మా చెల్లె వాళ్ళ ఫంక్షన్స్ ఫొటోస్ ఇగో ఇవన్నీ చూసే వరకే ఆల్బమ్స్ నైట్ అయిపోయింది. ఇక తినేసి అయితే పడుకున్నాము. నైట్ టైంలో ఇగో ఈ బల్బు చూడండి, చాలా బాగుంది. ఇది ఆన్లైన్లో బుక్ చేశాడంట మా బాబాయ్. దీని గురించి తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయండి. ఇందులో పచ్చికర్పూరము, ఆర్తికర్పూర బిళ్ళలు వేసి ఇట్లా మనం ప్లగ్లో పెడితే మన రూమ్ మొత్తం మంచి ఫ్లేవరు, ఆర్తికర్పూర బిళ్ళల ఫ్లేవరే ఉంటుంది. మనకు దగ్గు జలుబు గిన్నె ఏదైనా ఉన్నా కూడా పోతుంది, రూమ్ మొత్తం వస్తుంది. దీని గురించి నేను సపరేట్ వీడియో పెడతాను, వేరే షార్ట్ వీడియో పెడతాను, చూడండి. మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి దీన్ని ఏమంటారో, నాకు కూడా తెలియదు. అందుకనేసి మా పిన్ని చెప్పింది సపరేట్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇగో మా పిన్ని వాళ్ళ ఇంటికానైతే ఇగో బావి ఉంది. ఇదైతే మేము చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నాము. ఎప్పుడు చూడు వాటర్ అయితే పైనే ఉంటాయి, ఎంత ఎండాకాలం అయినా బావిలో నీళ్ళు అయితే. ఇప్పుడు బావులు వాడట్లేరు కదా ఎవరు, అన్ని బోర్లు నల్లాలే వచ్చినాయి కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పటికి కూడా ఈ వాటరే వాడతారు మా పిన్ని వాళ్ళు. మోటార్ వేసి ట్యాప్లలోకి పైన ట్యాంకులోకి ఎక్కిస్తారు. ఇటు సైడు చేద్దామని అనుకున్నా, కానీ ఇప్పుడు ఎవరు ఇక వాడట్లేదంట ఎక్కువ చేయడం, అన్ని మోటార్ ద్వారానే వస్తున్నాయి అనేసి అన్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది ఆ బావి అయితే. ఇటు సైడు వెనుక సైడు ఇటు ఇది సిటీ కానీ పల్లెటూరు వాతావరణం లాగానే అనిపిస్తుంది. పిన్ని వాళ్ళ ఇంటి వెనకాల వస్తే చెట్లు, ఇగో మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు అవన్నీ ఉన్నాయి, జామ చెట్టు. మేము అటు సైడ్ పోయి వచ్చే వరకే, ఫ్రెష్ అయ్యేసరికి మా పిన్ని అయితే కిచిడి చేసింది. ఇక బయలుదేరుతున్నాము, అందుకనేసి కిచిడి తిన్నాము. తినగానే మళ్ళీ సేమియా చేసింది, వద్దు అంటుంటే సేమియా పోసింది మా అందరికీ. సేమియా అయితే తిన్నాము, మా అక్క, మా పిన్ని, మా తమ్ముడు, మా పిల్లలు. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము మా పిన్ని వాళ్ళ ఇంటికన్నా అయితే.
కిచిడి తిన్నాము, మళ్ళీ సేమియా తాగినాం. ఇక బయలుదేరుతున్నాము. షాపు మా పిన్ని వాళ్ళది, బట్టల షాప్లోనైతే అన్ని బొమ్మలు. ఇగో స్నేక్ చూడండి ఇది ఎలా ఉందో. మా అమ్మాయి వేసుకొని చూస్తుంది. మా బాబాయ్ మా అమ్మాయి చాలా కామెడీ చేస్తున్నారు దీని గురించి. నాకైతే దీన్ని చూస్తే చాలా భయము, రియల్గానే అనిపిస్తుంది. మీకు భయమా లేదా నాకు కామెంట్ చేయండి. మా బాబాయ్ చూడండి ఇగో ఏకంగా శివుల్లాగా వేసుకున్నాడు. ఇక్కడేమో డాగ్ ఉంది. చిన్న చిన్న బొమ్మలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తే మా బాబాయ్ తీసుకొని వస్తాడంట, షాప్లో పెట్టడానికి బాగుంటాయి కదా. మీకు ఇలాంటి అలవాటు ఉందా లేదో నాకు కామెంట్ చేయండి. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఇక చూడండి అది డాగ్ ఎలా ఉందో, ఇవి ఎలా ఉన్నాయి చూడండి. చాలా బాగా అనిపిస్తుంది వాటిని చూస్తుంటే, వదలబుద్ధి కావట్లే. ఇక మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికాంచి బయలుదేరుతున్నాము. బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.